కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు కామన్ అయినప్పటికీ పాలమూరులో మాత్రం అంతకు మించి అన్నట్లుగా ఉందట సీన్. జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్లో నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారట. ఎమ్మెల్యే డీసీసీ ప్రెసిడెంట్ ఉప్పు నిప్పులా మారి పార్టీ రాష్ట్ర నాయకత్వానికి పోటాపోటీగా ఫిర్యాదు చేసుకుంటున్నారట. వాళ్ళిద్దరి మధ్య క్యాడర్ ఉక్కిరిబిక్కిరి అవుతోందట. ఇందుకు ఎవరా లీడర్లు, గ్రూప్ వార్కు రీజన్ ఏంటి? మహబూబ్ నగర్ ఎమ్మెల్యే వర్సెస్ డీసీసీ ప్రెసిడెంట్. ఉప్పు నిప్పుల ఎన్ఎం శ్రీనివాస్, సంజీవ్ ముదిరాజ్. నేతల గ్రూప్ వార్, పోటాపోటీ కంప్లైంట్లు, యాక్షన్ కోసం పట్టు. పాలమూరు జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్లో రెండు గ్రూపులు ఉత్తరం దక్షిణంలా మారాయి. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజుల మధ్య పోరు ఉప్పు నిప్పులా మారిందట. ఒకరి ముఖం మరొకరు చూసుకునే పరిస్థితి లేకుండా పోయిందట. ఒకరిపై మరొకరు నిత్యం ఫిర్యాదులతో రాష్ట్ర నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారట. ఇద్దరు నేతలు మొదట్లో చాలా సఖ్యతగా ఉండేవారట. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజును జిల్లా అధ్యక్షుడిగా ప్రతిపాదించి ఫుల్ సపోర్ట్ చేసింది ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డేనట. మొదట్లో అంతా బాగానే ఉన్న చిన్న చిన్న ఇష్యూస్తో మొదలైన గ్యాప్ మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత నెలకొన్న పరిణామాలతో ఇద్దరి మధ్య పూడ్చలేని అగాధంగా తయారైందట. మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్ఎం సూచించిన వారికి కాకుండా ఇతరులకు బీ ఫామ్లు ఇచ్చారట. కొందరికి కావాలనే డబుల్ బీ ఫామ్లు ఇచ్చి తమను ఇబ్బంది పెట్టారు అనేది ఎన్ఎం అనుచరుల వాదన. అంతేకాదు డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఓబెదుల్లా కోత్వాల్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ జట్టుకట్టి ఎమ్మెల్యేను ఇరకాటంలో పడేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో కూడా ఎమ్మెల్యేను ట్రబుల్స్ లో పెట్టారు అని చెబుతున్నారు. మరోవైపు ఎమ్మెల్యే ఎన్ఎం వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని పణంగా పెడుతున్నారని డీసీసీ వర్గం ఆరోపిస్తోంది. పురపోరు నుంచి చిన్నగా మొదలైన వైరం కాస్త ముదురుతోందట. ఎమ్మెల్యే ఎన్ఎం ఇప్పుడు ప్రభుత్వ విప్ కావడంతో మహబూబ్ నగర్ నియోజకవర్గంపై మరింత పట్టు పెంచుకోవాలని చూస్తున్నారట. తన వ్యతిరేకులకు చెక్ పెట్టకపోతే తనను మరిన్ని ఇబ్బందులు పెట్టే ప్రమాదం ఉందని భావిస్తున్నారట. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుతో పాటు చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ఫిర్యాదు చేశారట. కార్పొరేటర్లతో ఏర్పాటు చేసిన క్యాంపులో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్ చేత పెద్ద ఎత్తున డబ్బులు పంచి తనకు వ్యతిరేకంగా పెద్ద కుట్ర చేశారని కంప్లైంట్లో వివరించారట ఎమ్మెల్యే ఎన్ఎం. డీసీసీ సంజీవ్ ముదిరాజ్ తప్పులు చేశారంటూ స్వయంగా పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారట. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్తో పాటు ఆనంద్ గౌడ్, జితేందర్ రెడ్డి, ఓబెదుల్లా కోత్వాల్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కంప్లైంట్లతో పాలమూరు కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వార్ తారాస్థాయికి చేరిందట. ఒకరిపై మరొకరు ఫిర్యాదులతో పాటు యాక్షన్ తీసుకోవాల్సిందే అని పట్టుబడుతున్నారట. సీఎం రేవంత్ రెడ్డి స్వంత జిల్లా కావడంతో పార్టీ అగ్రనాయకత్వం కూడా రెండు వర్గాలలో ఎవరికి నచ్చచెప్పాలో అర్థం కాక సతమతమవుతోందట. పాలమూరు హస్తంలో కుస్తీ ఎటువైపునకు దారి తీస్తుందో చూడాలి మరి.